హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేర్మచలి స్టోరీలోని 57వ భాగం. అప్పటికే హేమంత్ గారు డిటెక్టివ్ని కలవటానికి ఉదయాన్నే లేచి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతారు. విజయ్, సంజయ్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగిన పర్సనల్ వర్క్ త్వరగా అయిపోగొట్టుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు. శాంతి గారికి కూడా అదే చెప్పి వెళ్తారు. విజయ్ గారు, సంజయ్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే హాసిని, మహాలక్ష్మి గారు, శాంతి గారు టిఫిన్ చేసి శాంతి గారికి ఆరోహిని చూడాలని అనిపిస్తూ ఉంటే మహాలక్ష్మి గారితో ఆరోహి దగ్గరికి వెళ్దాం పద మహా అని చెప్పి మహాలక్ష్మి గారిని, హాసినిని, ఆరవిని తీసుకొని వస్తారు. లలిత గారు ఆరోహి శాంతి గారిని చూసి తన గురించి మాట్లాడటం ఆపేసి వాళ్ళ వైపు చూస్తూ ఉండగానే సుమిత్ర గారు ఆ మాటకి నవ్వుతూ, అలాంటిదేమీ లేదు వదిన, జస్ట్ నార్మల్గా మాట్లాడుకుంటున్నాం. అయినా ఏంటి ఎప్పుడు మా ఇంటి వైపు పయనమయ్యారు అని నవ్వుతూ అడుగుతుంది. ఎందుకంటే శాంతి గారు ఎక్కువగా ఇంటి నుంచి బయటికి రారు. ఆఖరికి ఆనంద్ గారి ఇంటికి కూడా చాలా తక్కువగా వస్తారు. సుమిత్ర గారే శాంతి గారి దగ్గర వెళ్తూ ఉంటారు. నీ కోపం కాదులే, నీ కోసం కాదులే మేము వచ్చింది, మా ఆరోహి కోసం వచ్చాము అని ఆరోహి పక్కనే కూర్చొని ఆప్యాయంగా తన వైపు చూస్తూ, టిఫిన్ చేశావా ఆరోహి? పిల్లలేరి అప్పుడే స్కూల్కి వెళ్ళిపోయారా అని నవ్వుతూ అడుగుతుంది. శాంతి గారిని ఆరోహి దగ్గర అంత సంతోషంగా చూస్తున్న అందరూ ఆశ్చర్యంగా చూస్తూ మహాలక్ష్మి గారు మనసులో, ఎందుకు అక్క ఆరోహి దగ్గర ఇంత సంతోషంగా ఉంటుంది, తనతో ఇంత ఆప్యాయంగా మాట్లాడుతుంది, అందరి దగ్గర ఇలా నవ్వుతూ మాట్లాడుతుందా, కానీ ఆరోహి దగ్గర మాత్రమే ఎందుకు ఇంత ప్రేమగా మాట్లాడుతుంది అని అనుకుంటుంది. సుమిత్ర గారు కూడా అదే అనుకుంటారు. తిన్నాను అమ్మా, మీరు తిన్నారా అని నవ్వుతూ అడుగుతుంది ఆరోహి. తినే నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చేశాము, ఇంతకి పిల్లలేరి అని మళ్ళీ అడుగుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళారు అమ్మా, సాయంత్రానికి కానీ రారు అని నవ్వుతూ చెప్పి శాంతి గారితో మాట్లాడుతూ ఉంటే శాంతి గారు ఆరోహితో మాట్లాడుతూ చుట్టూ ప్రపంచం వదిలేస్తుంది. అందరూ వాళ్ళిద్దరినీ చూసి, ఏంటి ఆరోహి వదిన, మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు, మేం కూడా మీ పక్కనే ఉన్నాం కదా, మాతో కూడా మాట్లాడండి అని సుమిత్ర గారు ఉక్రోషంగా అంటారు. ఆరోహి అప్పుడు తేరుకొని, సారీ సారీ అత్తయ్య, శాంతి అమ్మని చూసిన దగ్గర నుంచి తనతో మాట్లాడుతూ ఉంటే ఎందుకో సంతోషంగా అనిపిస్తుంది, అంతే, ఇంకేమీ లేదు అంటూ హాసిని చేతిలో ఉన్న ఆరవిని తన ఒడిలోకి తీసుకొని, నా కోడలు టిఫిన్ చేసిందా అని తన బుగ్గలు లాగుతూ ముద్దు చేస్తూ అడుగుతుంది. ఆరవి ముద్దు ముద్దు మాటలతో, ఆ చేసా అత్త, మమ్మీ పాలు బ్రెడ్ పెట్టింది అని అంటుంది. అవునా బంగారం అంటూ ఆరోహి తనకి కితకితలు పెడుతూ తను నవ్వుతూ ఆరవిని నవ్విస్తూ ఉంటే శాంతి గారు ఆరోహినే చూస్తూ, నువ్వు నవ్వుతుంటే చాలా అందంగా ఉన్నావు ఆరోహి, నీకు తెలుసా, హేమంత్ గారి నవ్వు కూడా అచ్చం నీలాగే ఉంటుంది, హేమంత్ గారి నవ్వు నీ నవ్వు ఒకేలా ఉన్నాయి, ఎంత కోయిన్సిడెన్స్ కదా అని అంటుంది. ఆ మాటకి ఆరోహి నవ్వుతూ శాంతి గారి వైపు చూస్తూ, అలా అందరూ నార్మల్గా మాట్లాడుకుంటూ ఉండగానే నేహ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పని మనిషిని అడిగితే ఆరోహి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని తెలిసి, అందరికీ ఆరోహినే కావాలా, నేను అవసరం లేదా, ఉదయం వెళ్ళిన దగ్గర నుంచి మమ్మీ కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు
అన్నయ్య కానీ, బాబాయ్ కానీ, డాడీ కానీ ఎవ్వరూ కాల్ చేయలేదు. అందరికీ అదే కావాలి. ఎందుకు ప్రతి దానిలో నాకు పోటీ వస్తున్నావు ఆరోహి అని కోపంగా అనుకుంటూ ఆరోహి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి శాంతి గారు నవ్వుతూ అందరితో మాట్లాడుతూ ఉంటే నేహ వాళ్ళందరినీ అలా చూసి కోపంగా లోపలికి వచ్చి వాళ్ళ ముందు సోఫాలో కూర్చుని, అసలు మీ అందరికీ నేను ఒకదాన్ని ఉన్నానని గుర్తుందా? ఉదయం నుంచి ఒక్క ఫోన్ కూడా చేయలేదు అని కోపంగా అడుగుతుంది. నేహ మాటలకి అందరూ అయోమయంగా చూస్తూ శాంతి గారు వెంటనే, ఏమైందే నీకు? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నువ్వు ఆర్యన్తో వెళ్ళావు కాబట్టి ఫోన్ చేయలేదు. ఆర్యన్ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అని నమ్మకం ఉంది మాకు. అందుకే కదా నిన్ను తనతో పంపించింది. ఇంతకీ ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది. ఏమీ లేదులే మమ్మీ, నువ్వు ఆరోహితో మాట్లాడుకో. నాతో నీకెందుకు? నేను ఏడిస్తే నీకెందుకు? కోపంగా ఉంటే నీకెందుకు? ఆరోహి ఉంటే చాలు, నేను అసలు గుర్తుకు రాను కదా. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు చాలా మారిపోయావు మమ్మీ, నన్ను పట్టించుకోవట్లేదు అని ఏడుస్తూ అంటుంది. ఆ మాటలకి అందరూ షాక్ అయ్యి నేహా వైపు చూస్తూ ఉంటారు. శాంతి గారు వెంటనే కోపంగా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేహా, ఇప్పుడు నీకు ఏం తక్కువ చేశానని ఇలా మాట్లాడుతున్నావు? నిన్ను అందరూ బాగానే చూసుకుంటున్నారు కదా. ఆరోహిని కొంచెం నవ్వుతూ పలకరించాను అని ఇలా మాట్లాడుతున్నావా? చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాను, ఇలా మొండితనం అలవాటు చేసుకోకు అని. అయినా నా మాట వినకుండా ఇలా చేస్తున్నావు. ఇలా అయితే కష్టం. నిజమే, నాకు ఆరోహి అంటే ఇష్టం. తనతో మాట్లాడుతుంటే నాకు సంతోషంగా ఉంది, అందుకే మాట్లాడుతున్నాను. అయినా నువ్వు ఆర్యన్తో వెళ్ళిన దానివి ఇంత సడన్గా ఇక్కడికి వచ్చావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. ఏమీ లేదు మమ్మీ, నేను జస్ట్ ఆర్యన్ బాగా యాక్టింగ్ చేశాడని పొగిడాను. నన్ను షూటింగ్ నుంచి వెంటనే ఇంటికి పంపించాడు. అలాగే నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు, ఇక నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళడంట. ఎందుకు మమ్మీ ఆర్యన్ ఇలా చేస్తున్నాడు? చిన్నప్పటి నుంచి ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం, అలాంటిది ఇప్పుడు చూడు నా మీద కోపం, చిరాకు, అసహనం చూపిస్తున్నాడు అని తను చేసిన పని మాత్రం చెప్పకుండా ఆర్యన్ కోపంగా మాట్లాడిన దానితో పాటు తను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్తూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ ద్వారా సంజయ్కి అదంతా తెలిసి కోపంగా ఇంటికి వచ్చిన సంజయ్ సుమిత్ర గారి ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఉండి అదంతా విని కోపంగా, నువ్వు చేసిన పని చెప్పకుండా ఆర్యన్ నిన్ను అరిచాడు అని చెప్తున్నావా? అయినా అంతమంది ముందు నువ్వు వాడిని హగ్ చేసుకొని ముద్దు పెట్టడం ఏంటి? వాడు ఎవరిని తన దగ్గరికి రానివ్వడు, నీకు తెలుసు కదా. చిన్నప్పటి నుంచి చూస్తున్న దానివి, వాడి గురించి నీకు తెలియదా? పైగా అంతమంది ముందు నువ్వు అలా చేయాలా? పర్సనల్గా ఉన్నప్పుడు నార్మల్గా చెప్పచ్చుగా. ఇదంతా మీడియాలో వస్తే వాడికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. వాడు కాబట్టి నిన్ను జస్ట్ అరిచి చెప్పాడు, అదే వేరే వాళ్ళ చెంప పగిలిపోయేది. కాబట్టి ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు అని కోపంగా అంటూనే లోపలికి వస్తాడు. అదంతా విన్న ఆరోహి షాక్ అయ్యి, ఏంటి అన్నయ్య మీరు చెప్తుంది, ఇదంతా నిజమేనా అని ఇంకా నమ్మబుద్ధి కాక మళ్ళీ అడుగుతుంది. సంజయ్ చెప్పిన మాటలకి అందరూ షాక్ అయి నేహ వైపు చూస్తూ ఉంటారు. నిజమే, ఆరోహి ఆర్యన్ అసిస్టెంట్ ఫోన్ చేసి చెప్పాడు,
వాడు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు అని ఆరోహితో చెప్పి మళ్ళీ నేహ వైపు తిరిగి, అసలు నువ్వెందుకు వాడితో షూటింగ్కి వెళ్ళావు? నువ్వు షూటింగ్ చూడటానికి వెళ్ళినప్పుడు చూసి రావాలి కానీ మధ్యలో ఇలాంటి చెత్త పనులేంటి అని కోపంగా చూస్తూ ఉంటాడు. నేహ మాటకి ఉక్రోషంగా ఏడుస్తూ, అంత కాని పని చేశాను అన్నయ్య? జస్ట్ తనని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకోవడం తప్ప చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు నువ్వు నేను కలిసి తనని ముద్దు పెట్టుకోలేదు? దానికి అంతలా రియాక్ట్ అవ్వాలా? నాకిందులో ఏం తప్పు కనిపించటం లేదు అని అంటుంది. ఆ మాటకి అందరూ తేరుకొని కోపంగా నేహ వైపు చూస్తూ ఉండగానే ఆరోహి కోపంగా నేహ వైపు చూస్తూ, నువ్వు ఆడపిల్లవి అయ్యుండి బయట అంతమందిలో ఎలా ప్రవర్తించాలో ముందు అది తెలుసుకో. అయినా ఆర్యన్ గారికి అంతమందిలో ముద్దు పెట్టడం చాలా తప్పు. నేనే ఎప్పుడు ఇలా చేయలేదు. అటువంటిది నువ్వు అంతకంటే ముందు ఆర్యన్ గారికి ముద్దు పెట్టి పైగా ఆయన సీరియస్ అయ్యాడు అని మాకు చెప్తున్నావా? ముందు నువ్వు చేసింది చెప్పాక ఆయన గురించి చెప్పాలి. అంతేకాని నువ్వే చేసింది ఏమీ చెప్పకుండా ఆయన్ని అందరి ముందు బ్యాట్ చెయ్యాలని చూస్తున్నావా? ఈ బిహేవియర్ని నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేహ. ఐఎమ్ వెరీ సారీ. నువ్వు హర్ట్ అయితే మాత్రం కానీ నేను చెప్పింది మాత్రం నిజం. ఆర్యన్ గారే కాదు, నేను కూడా చెప్తున్నాను. ఇప్పటి నుంచి నువ్వు ఆర్యన్ గారికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఆయన కోపం తగ్గేంత వరకు ఇలాంటి పిచ్చి పనులు ఇక చేయకు. ఆర్యన్ గారికి కోపం వస్తే అంత త్వరగా పోదు అని సీరియస్గా అంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.